ఒక్క శాతం కూడా మీరు ముఖ్యమంత్రిగా చేయట్లే, అన్ని సమస్యలను ఎత్తి మీదకి తెచ్చిపెడతా ఉన్నారు. మరి మీకు ఆ సలహాలు ఎవడిస్తుండో, ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందో, లేకపోతే మీరు సీఎంగా ఉండొద్దని మీ వెనకాల గోతులు తవ్వే గుండెనక్కలు ఉన్నారో, మీరు మిమ్మల్ని కాపాడుకునే పరిస్థితిలో లేదో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారితో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు పోల్చుకోకండి అని చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా. దయచేసి మీరు పోల్చుకోకండి. పాయింట్ నెంబర్ 1, చాలా సంతోషం. ఇక్కడ మహిళా సైంటిస్ట్ తమ్ముడు వరదల్లో చిక్కుకుపోయి చనిపోతే గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చినటువంటి దయాశీలి రేవంత్ రెడ్డి గారికి నా శతకోటి నమస్కారాలు. అదే రకంగా ఖమ్మం ముంపు ప్రాంతాలు మొత్తం కూడా నీళ్ళల్లోనే ఉండి పోయిండ్రా, మీరు చూసిండ్రా, వాళ్ళకి మీరేం ప్రకటిస్తున్నారు? నిలువ నీడ లేకుండా ఈ రోజున ఆకలి బాధలతో, ఆకలి కేకలతో ఆకలైతుంది, ఎవడ అన్నం పెడతాడా అని చెప్పి దీనంగా ఎదురు చూసే ప్రజలు ఖమ్మంలో కాలనీలు మునిగిపోతే, టాప్ మీద డబల్ స్టోర్ బిల్డింగ్లు కూడా మునిగిపోతే, ఇళ్ళ పై వరకు 2nd ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వస్తే బిక్కుమంటూ పైకి పోయి ఉంటే స్క్వాడ్స్ రావాలి మమ్మల్ని కాపాడాలని చెప్పి వీడియోలు వైరల్ చేస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి కాపాడింది లేదు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మీరు శాస్త్రవేత్త తమ్ముడు అని చెప్పి వరదలో చిక్కుకున్నాడని చెప్పి, వరదలో చనిపోయారని చెప్పి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి మీరు ఉద్యోగం ఇవ్వడం జరిగిందే. దయాశీలి దానవీర శూరకర్ణ. మరి సామాన్యులకు ఎందుకు చేయరు? వరదల్లో ఖమ్మం మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉంటే పులిహార ప్యాకెట్లు కూడా పంచలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో గవర్నమెంట్ ఉందంటే ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? నీళ్ళల్లో ఉండిపోయి పాలు లేవు, నీళ్ళు లేవు, ఫుడ్ లేదు, బెడ్ లేదు, నిలువ నీడ లేదు, వాళ్ళకొక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం లేదు, వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు చేర్చే పని లేదు. నేను అడుగుతా ఉన్న ఖమ్మం నుండి ఇంతమంది మంత్రులుండి ఏం లాభమయ్యా నేను అడుగుతా ఉన్నా. భద్రాచలము అన్నిటికంటే ముందు 1 మంత్ అయింది, భద్రాచలం మునిగిపోయి 1 మంత్ అయింది. భద్రాద్రి శ్రీరామచంద్రుడు హింట్ ఇచ్చిండు, ఇగో భద్రాద్రి ఇంతవరకు మునిగింది, మీరు పట్టించుకోకపోతే ఇంకొన్ని కూడా మునుగుతాయని. పట్టించుకున్నారా? పట్టించుకున్న పాపాన పోయిండ్రా? ఏమన్నా పోయి ఇన్స్పెక్షన్లు చేసో, కలెక్టర్లను పంపించో జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా? ఇట్లా అని చేతులు ఎత్తేసారు. ఏమైంది? చేతులు ఎత్తేస్తే ఏమైందని అడుగుతున్నా. చేతులు ఎత్తేస్తే ఏమైంది? చేతులు ఎత్తేస్తే మిగతావన్నీ కూడా మునిగిపోయినాయి, మిగతావన్నీ కూడా కొట్టుకపోయినాయి, చాలామంది చనిపోయినారు, పసిపిల్లలు ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు. ఆంధ్రలోనన్నా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇంకొంతమంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నీళ్ళలో తడుచుకుంటూ పోయి పరిశీలిస్తుండు. మళ్ళా మీరు పోయి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అని చెప్పి మీరు ఆయనతో పోల్చుకుంటున్నారు. వాళ్ళ కాలి గోటికి కూడా పనికిరారు. ఆయన విజన్ ముందర, ఆయన దాని ముందర మీరు దేనికి పనికిరారని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ వీళ్ళకి తినడానికి ఆహారం ఇవ్వండి. మీరు కింద కూర్చొని కొట్లాడిండ్రు కదా, ఆ వీడియోలు ఉన్నాయా? పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు డౌన్ 25 లక్షలు ఒక కుటుంబానికి ప్రకటించాలి, పులిహార పొట్లాలన్న ఇయ్యాలి, అది ఇదని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రోడ్డుకెక్కి కొట్లాడిన రోజులు రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయారా? నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. మీరు మర్చిపోయారా? ముఖ్యమంత్రి అవ్వగానే మతిమర్పు వచ్చిందా? గజనీ బ్రదర్ ఆఫ్ రజనీ తయారయ్యారా? ఏం తయారయ్యారు మీరు? అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినటువంటి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఎట్లా మర్చిపోయినారు? అప్పుడు అడిగినట్టే ఇప్పుడు ఎందుకు అడగట్లే? ఇప్పుడు ఎందుకు ప్రజలకు మేలు చేయట్లే? ఇప్పుడు వరదలో మునిగిపోయిన వాళ్ళని బాధితులను గాలికి ఎందుకు వదిలేసినారు? ఖమ్మంలో ఉన్నటువంటి కాలనీ వాసులు రోడ్డుకెక్కి ధర్నా చేస్తే తప్ప ముఖ్యమంత్రి రావాలన్న తెలివి లేదా? ఖమ్మంలో ఉన్నటువంటి మునిగిపోయిన వాళ్ళు కాలనీ వాసులు అన్నం కావాలయ్యా, ఇంత అన్నం పెట్టండి ప్రభుత్వం అని అడుక్కోవాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే
నిర్దాక్షిణంగా పోలీసులని రౌడీలను చేసి పోలీసులతోటి కొట్టిపించిన పాపం రేవంత్ రెడ్డి గారి మీది కాదా? అన్నం అడిగిన పాపానికి అన్నం పెట్టాల్సింది పోయి లాఠీ చార్జ్ దెబ్బలు కొట్టిస్తావు. మనిషివా? ఏమైనా ఉందా? 3 పూటలు మీరు తింటున్నారు కదా, మరి వరదలలో గవర్నమెంట్ తరపున ఏమైనా చేయాలి కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే తెలంగాణ టాలీవుడ్ ఏం చేస్తుందండి? టాలీవుడ్ ఆదుకుంటుందా? ఎవరెవరికి ఎంతెంత ఫండింగ్ ఇచ్చింది? తెలంగాణ నుండి హీరోస్ ఎంత ఫండింగ్ ఇచ్చారు? ఆంధ్రాకి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇచ్చారు, తెలంగాణకి ఎంతమంది ఇచ్చారు వరద బాధితులకి హెల్ప్ చేయమని చెప్పి? ఏం చేసింది? మీరు నిజంగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు నిజంగా వాళ్ళకి అన్నీ చేస్తే వాళ్ళు రోడ్డుకెక్కేందుకు ధర్నా చేస్తారు. భవతి భిక్షాం దేహి అని ఎందుకు అడుక్కుంటున్నారు? ఆకలేస్తుంది నా పిల్లలకన్నా అన్నం పెట్టమని ఆ తల్లిదండ్రులు ఎందుకు అడుక్కుంటున్నారు? అన్నం పెట్టే ఇది కూడా లేకపోతే ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు? స్క్వాడ్లు ఎందుకు? హెలికాప్టర్లు ఎందుకు? నువ్వు వాళ్ళని కాపాడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే ఏం లాభం అని అడుగుతా ఉన్నా. ఒక్క ఖమ్మం నుండే, పొంగులేటి ఖమ్మం నుండే ఆయన ఏదో బురదల కాలు పెడితే ఒడన జారి పడతాడు. వీళ్ళ లెవెల్లో హీరోయిజం చూపిద్దామని బండి వేసుకొని పోతే ఏమైంది? కాలు ఇరిగింది. ఏం చెప్తారు ఇంకా? నా కాలు ఇరిగింది, నేను ఇన్స్పెక్షన్కి రాలేను, నేను తిరగలేనని చెప్తాడు. రమ్మని కూడా ఎవరు అడగరు, దెబ్బలు తల్లి ఇంట్లో కూర్చుంటే. ఇన్ని నీళ్ళున్నాయి అవసరమా? 50+ ఉంటాడు ఆయన. బండి మీద స్టంట్ వేసుకొని ఆ బురదలల్లా బ్రేక్ కొట్టుకుంటా అది కొట్టుకుంటూ ఇట్లా పోతే పోనీ ఎవరైనా డ్రైవ్ చేస్తే వెనకాలన్నా కూర్చోవాలన్నా? అది లేదు, ఆయనే హీరోయిజం చూపించుకుని డ్రైవ్ చేసిండు, బొక్క బోర్ల వాడే. దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎందుకయ్యా పొంగులెట్టి రాలేదు అంటే ఏం చెప్తారు? దెబ్బ తగిలింది కాలికి, అందుకే వస్తలేమని చెప్తారు. బట్టి గారు ఖమ్మం మంత్రి, ఎంతమంది ఉన్నారు ఖమ్మం నుంచి? తుమ్మల గారు పాపం సర్దొచ్చిందేమో, మరి తుమ్ముకుంటా కూర్చుంటున్నామో తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన రావట్లే. ఇంతమంది మంత్రులు ఉండి ఏం లాభమయ్యా ఖమ్మం నుండి? నాకు అర్థం కాదు. ఖమ్మం మొత్తం మునిగిపోతూ ఉంటే ఇగో ఈడ పోయి ఇట్లా చేయి గుర్తు ఇట్లా ఊపొస్తే ఇట్లా పోయి పాపం ఆ కాలు నొప్పితోటే పోయినట్టు నిన్న పోయి చూసిండ్రు. చూసి ఏం చేస్తున్నారు అంటారు? నేను చూసిండ్రు కదా, ఏం చేసిరు? చూసి అన్నం పెట్టినావా? ఏమేం చేస్తున్నారు? మీ కలెక్టర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎక్కడన్నా సురక్షిత ప్రాంతాలకు చేరవేసిండ్రా? ఎక్కడికన్నా తీసుకుపోయి కాపాడిండ్రా? రోజు ఫుడ్డు, టిఫిను, మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ పంపిస్తుర్రా? అన్నం పెడుతుర్రా? పసికందులు ఉన్నారు, పాలు వస్తుండ్రా? గవర్నమెంట్ తరపున ఏం చేస్తున్నారు? దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్పాలే సమాధానం. మాకు వద్దు, మాకు చెప్పకండి, మరి ప్రజలకు చెప్పండి, ఖమ్మం వాసులకు చెప్పండి. తోలు ఒలిచేలాగా కొట్టించి చూసినావు ఆ పోలీసులతోటి. ఈ పాపం ఊరికనే పోదు, ఇది కర్మాయి జీవితాంతం రేవంత్ రెడ్డి కుటుంబానికి వెంటాడుతూనే ఉంటుంది. ఆకలి అన్నోడికి లాఠీ చార్జ్ ఇప్పించినావు, ఆకలి అని ధర్నా చేసినోడికి లాఠీ చార్జ్ ఇప్పించినావు, దెబ్బలు కొట్టించినావు. సో డెఫినెట్గా అనుభవిస్తారు ఫ్యూచర్లో అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మా చంద్రబాబు నాయుడు గారితో మీరు అసలు పోల్చుకోవద్దు. నేను టీడీపీ కాదు, నేను బీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ కాదు, నేను కాంగ్రెస్ కాదు. ఒక సాదా సీదా ప్రజల మధ్యలో ఉండే జర్నలిస్టులను ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపించి ప్రజల తరపున మాట్లాడే ఒక బాధ్యతగా నేను మాట్లాడుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏందో తెలుసు, చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగినాం. ఆయన చేసే ఒక 1% కూడా మీరు చేస్తలేరు. సో దయచేసి అటువంటి విజనరీ లీడర్స్ తోటి మీరు దయచేసి పోల్చుకొని పరువు తీయకండి అని చెప్తున్నాను నేను. ఎస్, నెక్స్ట్ బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపం బట్టబయలైంది. బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన రాహుల్ గాంధీ. మీరు అన్ని రాహుల్ గాంధీ గారు అన్ని గివే మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, మీరు ఇచ్చిన మాటలు ఏమైనా నెరవేరినాయా, గ్రౌండ్లో పొట్టు కాంగ్రెస్ని ఎట్లా తిరుగుతున్నారు, ఉన్న పరువు మొత్తం కూడా తీసేస్తున్నారు, ఇవన్నీ కూడా
మీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఏఐసిసి ఇంటెలిజెన్స్ ఏమైనా ఉంటే రాష్ట్రంలోకి పంపించండి. దీపాదాస్ మున్షిని పెట్టిరు, ఆమె కూడా ఏం చేస్తలేదు, పోతుంది బొకేలు తీసుకుంటుంది, గిఫ్ట్లు తీసుకుంటుంది, కారు తీసుకుంటుంది, పైసలు తీసుకుంటుంది, ఆమెకి ఏర్పాటు చేసినటువంటి బసల ఉంటుంది. సో దయచేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చేసి ఎలగబెడుతుండో ఇక్కడ తెప్పించుకోండి అని చెప్తున్నా మరొకసారి. ఇగో అమీన్పూర్లో కూల్చివేతలు, హైడ్రా ఆదేశాలతో రంగంలోకి అధికారులు. సర్కారీ భూముల్లో నిర్మాణాల తొలగింపు అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్మన్ యత్నం, పోలీసుల జోక్యంతో వెనక్కి తగ్గిన వైన్యం. ఐలాపూర్ తాండాలో హద్దురాల తొలగింపు, ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ గేటుతో పాటు సెక్యూరిటీ గది ప్రహారీని కూల్చిన అధికారులు. చాలా మంచి పని చేసిరు. అట్లనే ఆ మైపాల్ రెడ్డి ఇల్లు కూడా కూల్చండి పోయి. ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండో మైపాల్ రెడ్డి తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మున్సిపల్ చైర్మన్ వెనకాల, అక్కడ పటన్చేరులో ఉన్నటువంటి లోకల్ పోలీసులు వెనకాల ఉన్నది ఎవడయ్యా అంటే ఇగో వీళ్ళే, గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్, గూడెం బ్రదర్స్. ఇవాళ గూడు చెదిరే పని రోజులు వచ్చేసినాయి. అట్లాగే ఎంపీపీ దేవానంద్ వాళ్ళ కోడలు ఈ అమీన్పూర్లో కబ్జా పెట్టి కట్టినటువంటి వెనకాల హస్తాలు ఎవరెవరు ఉన్నాయి? ఎంపీపీ దేవానంద్ అని ఒకడు ఉంటాడు. ఇక నీచ్ కమీనే, ఇక ఎన్ని తిట్టాలో అని తిట్టాలని. ఈ ఎంపీపీ దేవానంద్ అని ఒకడు ఉన్నాడు. ఆ ఎంపీపీ దేవానంద్ హత్య చేసిండు గోవాలో ఒకడిని. ఈ ఎట్లనో హత్య చేసిన వాళ్ళందరూ బయటనే తిరగాలి కదా, మనకి రాజ్యాంగంలో రాసి ఉంది. హత్య చేసిన వాళ్ళేమో బెయిల్ వచ్చి బయట తిరుగుతారమ్మా, తప్పు చేసిన వాళ్ళేమో డబ్బులు లేక లోపల ఉండిపోతారని చెప్పి. వాళ్ళ కొడుకేమో అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తూ ఉంటాడు, తండ్రేమో గోవాకు పోయి హత్యలు చేస్తూ ఉంటాడు, కోడలేమో మంది పైసలతోటి షాపింగ్లు చేస్తూ ఉంటుంది. ఇది వాళ్ళ కుటుంబ చరిత్ర. అక్కడ ఇల్లీగల్ పబ్బులు నడుపుతాడు రాత్రిపూట, షెడ్డేసి మరి లోపల గంజాయి ఎన్నున్నాయో అన్నీ మీకు విత్ ప్రూఫ్స్తో సహా పంపిస్తా. ఏడేడా కబ్జా పెట్టిండ్రో పోయి అది కూడా డిస్మాండిల్ చేసి పడేయండి. చుక్కల మందుతో చత్వరానికి చెక్, ముంబై కంపెనీ కొత్త ఐ డ్రాప్స్. ఒక్క చుక్క వేస్తే 6 గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు, అక్టోబర్ నుంచి అందుబాటులోకి. ఎస్, ఇగో సీఎం అంకుల్, ఇది నా వంతు. కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబాబాద్కు చెందిన 10th విద్యార్థిని. వద్దమ్మా, గది కూడా ఆయన అకౌంట్లో వేసుకుంటాడు ఆ 3,000 రూపాయలు. నా మాట విను. నెక్స్ట్, కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబాబాద్. విరాళాల్లో పోటాపోటీ, ఆ విరాళాలు ఏ రకంగా ఖర్చు పెడుతుండో ప్రతిదీ కూడా గవర్నమెంట్